శ్రీ గురువే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం. ప్రియమైన మకర రాశి మిత్రులారా, ఒక మనిషి జీవితంలో కష్టాలు ఒక్కసారిగా ఎందుకు పెరుగుతాయి? అదృష్టము దగ్గరకు వచ్చి ఎందుకు తిరిగి వెళ్తుంది? ఎంత కష్టపడినా ఫలితము ఎందుకు ఆలస్యమవుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానం వెతుకుతున్నవారు మీరు మకర రాశి వారా? అయితే ఈ ఆధ్యాత్మిక గాథ మీకోసమే అని చెప్పాలి. ఈ ప్రపంచంలో కొందరి జీవితం ఒక రహస్య గ్రంథములా ఉంటుంది. బయటకు వీరు చాలా బలంగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం ఎన్నో గాయాలు, ఎన్నో మాటల్లేని బాధలు, ఎన్నో నిశ్శబ్ద యుద్ధాలు దాచుకొని ఉంటారు. అలాంటి వారిలో చాలామంది మకర రాశి వారు అని చెప్పాలి. మకర రాశి పేరు చిన్నదే అయినా ఈ రాశి వెనుక దాగి ఉన్న కర్మగాథ చాలా లోతైనది అని చెప్పాలి. ఈ రాశి వారికి దేవుడు ఇచ్చిన వరం సహనం, కానీ అదే సమయంలో పరీక్ష కూడా ఉంటుంది. అది ఆలస్యం అని చెప్పాలి. ఒకసారి ఊహించుకోండి, చాలా సంవత్సరాలుగా ఒక మనిషి తన కుటుంబం కోసం, తన పిల్లల కోసం, తన భవిష్యత్తు కోసం రాత్రింబవళ్ళు కష్టపడుతున్నాడు. కానీ ఎక్కడో ఒక చోట అతనికి అనిపిస్తుంది, నేను చేస్తున్న కష్టం ఎందుకు ఫలించడం లేదు అని. అక్కడే మొదలవుతుంది మకర రాశి వారి ఆధ్యాత్మిక ప్రయాణం. ఎందుకంటే మకర రాశి వారికి విజయం ఆలస్యంగా వస్తుంది. ఎందుకంటే శని ప్రభావం ఉన్న ఈ రాశి వారికి జీవితం ఒక్కసారిగా కాదు, క్రమంగా మారుతుంది. ఒక పాత దేవాలయం చుట్టూ నిశ్శబ్దం, గాలి మెల్లగా వీచుతుంది. ఒక వృద్ధ సాధువు శివాలయం బయట కూర్చొని ఉన్నాడు. అతని దగ్గరకు ఒక యువకుడు వచ్చాడు. స్వామి, నా జీవితంలో ఎందుకు ఇన్ని అడ్డంకులు అని అడిగాడు. సాధువు చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు, నీవు మకర రాశి వాడివి కదా అన్నాడు. ఆ యువకుడు ఆశ్చర్యపోయాడు. అవును స్వామి, కానీ మీకు ఎలా తెలుసు అన్నాడు యువకుడు. సాధువు కళ్ళను మూసుకొని నెమ్మదిగా ఇలా అన్నాడు, ఎక్కువగా బాధపడేవారు, ఎక్కువగా బాధ్యతలు మోసేవారు, నవ్వుతూ కన్నీళ్లు దాచుకునేవారు ఎక్కువగా మకర రాశి వారే అన్నాడు. మిత్రులారా, ఇది కేవలం కథ కాదు, చాలామంది మకర రాశి వారి జీవిత సత్యం అని చెప్పాలి. మీరు ఎప్పుడైనా గమనించారా? మీరు ఎంత మంచిగా ఉన్నా కొందరు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. మీరు ఎవరికి సహాయం చేసినా మీ అవసర సమయంలో మీతో ఉండరు. కానీ దీనికి ఒక కారణం ఉంది. జ్యోతిష్యం ప్రకారం మకర రాశి వారి జీవితంలో శనిదేవుని ప్రభావం చాలా గట్టిగా ఉంటుంది. శని ఎప్పుడూ పరీక్షిస్తాడు, కానీ నాశనం చేయడు. జీవితాన్ని కఠినంగా మార్చి చివరికి గొప్ప స్థాయికి తీసుకువెళ్తాడు. అందుకే చాలామంది మకర రాశి వారు చిన్న వయసులోనే పెద్ద బాధ్యతలు మోస్తారు. చిన్నప్పటి నుంచే కష్టాలు చూస్తారు. ఇతరుల మాదిరిగా సరదాగా జీవితం గడపలేరు. కానీ ఇక్కడే ఒక గొప్ప రహస్యం ఉంది. బ్రహ్మగారి కాలజ్ఞానం ప్రకారం కొన్ని రాసుల వారికి జీవితములో ఒక ప్రత్యేక మలుపు వస్తుంది. ఆ మలుపు వచ్చిన తర్వాత వాళ్ళ జీవితమే మారిపోతుంది. మకర రాశి వారికి కూడా అలాంటి కాలం దగ్గర పడుతున్నప్పుడు కొన్ని దైవ సంకేతాలు కనిపిస్తాయి. ఉదాహరణకు, తరచుగా శివాలయం గుర్తుకు రావడం, ఓం నమశివాయ అనే మాట పదే పదే వినిపించడం, నల్ల కుక్కలు లేదా కాకులు అకస్మాత్తుగా కనిపించడం, పాత స్నేహితులు తిరిగి మీ జీవితంలోకి రావడం, రాత్రి కలల్లో దేవాలయాలు కనిపించడం. ఇవి యాదృచ్ఛికం కాదు, ఇవి మార్పు రాబోతుందనే సంకేతాలు అని చెప్పాలి. కానీ ఒక జాగ్రత్త, ఈ సమయంలో ఒక పెద్ద పరీక్ష కూడా వస్తుంది. అది నమ్మక ద్రోహం. మీరు నమ్మిన వ్యక్తి వల్లే గాయం కావచ్చు, దగ్గర వాళ్ళే మిమ్మల్ని అర్థం చేసుకోకపోవచ్చు, మీరు చేసిన మంచిని మరిచిపోవచ్చు. కానీ అక్కడే మకర రాశి వారు ఒక గొప్ప పాఠం నేర్చుకుంటారు. మనిషి కంటే దేవుడిపై నమ్మకం బలంగా ఉండాలి అనుకుంటారు. ఒకరోజు ఆ యువకుడు మళ్ళీ సాధువు దగ్గరికి వచ్చాడు. స్వామి, నా జీవితం ఎప్పుడు మారుతుంది అని అడిగాడు. సాధువు చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు, నీ కన్నీటి విలువ దేవుడికి తెలిస్తే నీ కాలం మారడానికి ఎక్కువ సమయం పట్టదు అన్నాడు. మిత్రులారా, జీవితంలో కొన్ని రోజులు మనిషిని పూర్తిగా మార్చేస్తాయి. ఇప్పటి వరకు ఏడిపించిన కాలమే ఒక్కసారిగా నవ్వించడం మొదలు పెడుతుంది. కానీ దానికి ముందు దేవుడు ఒక పెద్ద పరీక్ష పెడతాడు. మకర రాశి వారికి కూడా అలాంటి పరీక్షే ఉండబోతుంది అని చెప్పాలి. ఇంతకుముందు ఒక యువకుడు సాధువును కలిసిన విషయం చూశాం. అతని కళ్ళల్లో బాధ, హృదయంలో వాటమి, జీవితంపై అయోమయం. కానీ సాధువు చెప్పిన ఒక మాట
అతని మనసులో పదిలమైపోయింది. నీ కన్నీటి విలువ దేవుడికి తెలిస్తే నీ కాలం మారడానికి ఎక్కువ సమయం పట్టదు అనే ఆ మాట విన్న తర్వాత యువకుడు ప్రతిరోజు ఉదయం ఒక చిన్న శివాలయానికి వెళ్ళడం ప్రారంభించాడు. అతను పెద్ద కోరికలు కోరలేదు. నాకు డబ్బు కావాలి అని కాదు, నన్ను బాధ పెట్టిన వాళ్ళను శిక్షించు అని కాదు. అతను ఒక్కటే అడిగాడు, దేవుడా, నాకు ఓపికని ఇవ్వు, సరైన దారిని చూపించు అన్నాడు. మిత్రులారా, ఇదే మకర రాశి వారి గొప్పతనం అని చెప్పాలి. వీరు బయటకు చాలా కఠినంగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం చాలా మృదువైన మనసు ఉంటుంది. ఎవరికీ చెప్పకుండా బాధను మోస్తారు. ఎవరికీ తెలియకుండా రాత్రిళ్ళు ఏడ్చిన రోజులు కూడా ఉంటాయి. కానీ జ్యోతిష్యం ఒక గొప్ప విషయం చెబుతుంది. మకర రాశి వారి జీవితంలో ఆలస్యంగా వచ్చే ఆశీర్వాదం జీవితాంతము నిలుస్తుంది అని. శని ప్రభావం ఉన్న ఈ రాశి వారికి ఒక్కసారిగా ఏదీ దొరకదు. దేవుడు కూడా వీరికి ఇచ్చే ముందు పరీక్షిస్తాడు. అక్కడే మొదలవుతుంది దైవ పరీక్ష. ఒకరోజు ఆ యువకుడి జీవితంలో ఊహించని సంఘటన జరిగింది. అతను ఎంతో నమ్మిన వ్యక్తి అతన్ని మోసం చేశాడు. స్నేహితుడిగా ఉన్నవాడు వెన్నుపోటు పొడిచాడు. ఇంట్లో కూడా అర్థం చేసుకోని పరిస్థితి, డబ్బు సమస్యలు, మనసులో భయం. అతనికి అనిపించింది, ఇక నా జీవితం ఇంతేనా అని. ఆ సమయంలో మళ్ళీ సాధువు దగ్గరకు వెళ్ళాడు. స్వామి, నేను మంచివాడినే, మరి నాకు ఎందుకు ఇన్ని కష్టాలు అని అడిగాడు. సాధువు చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు, మకర రాశి వారికి దేవుడు ఇచ్చే కష్టం శాపం కాదు, సిద్ధం చేసే ప్రక్రియ అన్నాడు. ఆ యువకుడు అర్థం కాక ఆశ్చర్యంగా చూశాడు. సాధువు కొనసాగించాడు, నీకు చిన్న విజయం రాసి ఉంటే చిన్న పరీక్షలు చాలు, కానీ నీకు పెద్ద స్థానము రాసి ఉంటే పెద్ద పరీక్ష తప్పదు అన్నాడు. మిత్రులారా, ఈ మాట మకర రాశి వారికి జీవిత సత్యం. చాలామంది మకర రాశి వారు జీవితంలో ఒక దశలో ఇలా అనుకుంటారు, ఎందుకు నన్నే అందరూ తప్పుగా అర్థం చేసుకుంటున్నారు? ఎందుకు నా కష్టం ఆలస్యంగా ఫలిస్తుంది? ఎందుకు నా దగ్గర వాళ్ళే దూరం అవుతున్నారు అని. దీనికి ఒక ఆధ్యాత్మిక కారణం ఉంది. మకర రాశి అంటే కర్మను ఎక్కువగా అనుభవించే రాశి అని చెప్పాలి. గత జన్మలో చేసిన కర్మలు, ఈ జన్మలో తీసుకున్న బాధ్యతలు, కుటుంబ కర్మ, ఇవన్నీ కలిసి వీరిని బలమైన వ్యక్తులుగా తయారు చేస్తాయి. కానీ ఇక్కడే ఒక పెద్ద మలుపు ఉంటుంది. దేవుడు జీవితాన్ని మార్చే ముందు 3 సంకేతాలు ఇస్తాడని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. 1. ఒంటరితనం పెరగడం. మీ చుట్టూ చాలామంది ఉన్నా మీ మనసు ఖాళీగా అనిపిస్తుంది. 2. ఆధ్యాత్మిక వైపు ఆకర్షణ. అకస్మాత్తుగా దేవాలయాలు, మంత్రాలు, శివుని పేరు వైపు మనసు వెళ్ళడం. 3. పాత జీవితం విరగడం. కొంతమంది దూరం అవ్వడం. అనుకోని సంఘటనలు జరగడం. ఇవి నష్టం కాదు. భయపడకు, నీ కాలం మారబోతుంది అని. ఉదయం లేచిన తర్వాత అతని మనసులో ఏదో కొత్త ధైర్యం వచ్చింది. మిత్రులారా, మీకు కూడా ఎలాంటి అనుభవాలు వచ్చాయా? పదే పదే దేవుని పేరు గుర్తుకు రావడం, ఏదో తెలియని శక్తి మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్నట్టు అనిపించడం. అయితే ఇది సాధారణం కాదు. మకర రాశి వారికి జీవితంలో ఒక పెద్ద మార్పు ముందు ఎలాంటి దైవ సంకేతాలు రావచ్చు. కానీ ఈ సమయంలో ఒక జాగ్రత్త చాలా అవసరం. మీ రహస్యాలను అందరితో పంచుకోవద్దు. మీ ప్రణాళికలు బయటకు చెప్పవద్దు. ఎందుకంటే మకర రాశి వారి ఎదుగుదలను చూసి అసూయపడేవారు కూడా ఎక్కువగానే ఉంటారు. సాధువు చివరిగా యువకునితో అన్నమాట, నీ నిశ్శబ్దం నీ శక్తి, నీ సహనం నీ ఆయుధం. నీ సమయం వచ్చినప్పుడు నిన్ను ఆపడం ఎవరి వల్ల కాదు అన్నాడు. అది విన్న యువకుని కళ్ళల్లో మొదటిసారి ఆశ కనిపించింది. కానీ ఇంకా ఒక గొప్ప రహస్యం మిగిలే ఉంది అని చెప్పాలి. మిత్రులారా, ఒక మనిషి జీవితంలో దేవుడు ఎప్పుడు తలుపు తెరుస్తాడో ఎవరికీ తెలియదు. కానీ ఒక విషయం మాత్రం నిజం, చాలా ఏడిపించిన కాలం తర్వాత వచ్చే సంతోషం జీవితాన్నే మార్చేస్తుంది. మకర రాశి వారికి అలాంటి సమయం దగ్గర పడబోతుంది అని చెప్పాలి. ఆ యువకుడు సాధువు మాటలు విన్న తర్వాత తన జీవితాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతను ఒక విషయం అర్థం చేసుకున్నాడు, జీవితం నన్ను ఓడించడం లేదు, నన్ను బలంగా తయారు చేస్తుంది అనుకున్నాడు. అది అర్థమైన రోజు నుంచే అతని ఆలోచనలు మారాయి. ఎవరు ఏమనుకున్నా బాధపడటం తగ్గించాడు. తన పని మీద దృష్టి పెట్టాడు. దేవునిపై విశ్వాసం పెంచుకున్నాడు. కానీ ఒకరోజు సాధువు అతన్ని మళ్ళీ పిలిచాడు.
అతని కళ్ళల్లో చూసి నెమ్మదిగా ఇలా అన్నాడు, నీ జీవితంలో మార్పు మొదలయ్యింది. కానీ జాగ్రత్త, నీ చుట్టూ నవ్వుతూ తిరిగే వారందరూ నీ వాళ్ళు కాదు అన్నాడు. యువకుడు ఆశ్చర్యపోయాడు. సాధువు లోతుగా శ్వాస తీసుకొని ఇలా అన్నాడు, మకర రాశి వారి ఎదుగుదలను అడ్డుకునే 3 రకాల వ్యక్తులు ఉంటారు. వారు వీరే, గుర్తుపెట్టుకోనాయనా అన్నాడు. మొదటిగా అసూయపడే స్నేహితుడు, మీ ఎదుగుదలను చూసి నవ్వుతూ లోపల మండిపడేవాడు. 2, మీ మంచితనాన్ని ఉపయోగించుకునేవారు. మీరు లేదు అనలేరని తెలుసుకుని మిమ్మల్ని వాడుకునేవారు. 3, మీ కలలను చిన్నచూపు చూసేవారు. నీ వల్ల కాదు అని మీ నమ్మకాన్ని పగలగొట్టేవారు. మిత్రులారా, మకర రాశి వారి జీవితంలో పెద్ద మార్పు రాకముందు ఇలాంటి వ్యక్తులు దూరం అవుతారు. కొన్నిసార్లు గొడవల రూపంలో, కొన్నిసార్లు నిశ్శబ్దంగా, కొన్నిసార్లు ద్రోహంగా. కానీ భయపడకండి. ఎందుకంటే దేవుడు కొత్త ఆశీర్వాదం ఇవ్వబోతున్నప్పుడు పాత భారాన్ని తొలగిస్తాడు. సాధువు చివరిగా యువకుడిని శివాలయానికి తీసుకువెళ్ళాడు. ఒక దీపం వెలిగించి ఇలా అన్నాడు, నీ జీవితాన్ని మార్చేది అదృష్టం కాదు, నీ విశ్వాసం అన్నాడు. ప్రతి శనివారం శివుణ్ణి స్మరించు, కష్టపడు, నిన్ను నువ్వు నమ్ము. కాలం నిన్ను పరీక్షిస్తుంది, కానీ ఖాళీ చేతులతో పంపదు అన్నాడు. ఆ యువకుడు నమస్కరించాడు. కొన్ని నెలల తర్వాత అతని జీవితం మారడం మొదలయ్యింది. కొత్త అవకాశాలు వచ్చాయి. అతన్ని వదిలి వెళ్ళిపోయిన వారే మళ్ళీ వెతుక్కుంటూ వచ్చారు. అప్పుడు అతనికి సాధువు మాట గుర్తొచ్చింది, మకర రాశి వారి సమయం ఆలస్యంగా వస్తుంది, కానీ వచ్చినప్పుడు చరిత్ర మార్చేస్తుంది అనే మాట. ముగింపు సందేశం. మిత్రులారా, మీరు మకర రాశి వారే అయితే ఒక విషయం ఎప్పటికీ మర్చిపోవద్దు, మీరు పడిన కష్టం వృధా కాదు. మీ కన్నీళ్లు దేవునికి కనిపించకుండా పోవు. ఈరోజు మిమ్మల్ని ఎవరూ అర్థం చేసుకోకపోయినా రేపు మీ విజయాన్ని చూసి అదే ప్రపంచం ఆశ్చర్యపడుతుంది. శని పరీక్షిస్తాడు, కానీ నాశనం చేయడు. దేవుడు ఆలస్యం చేస్తాడు, కానీ అన్యాయం చేయడు. ఓం నమః శివాయ. ఈ ఆధ్యాత్మిక సందేశం మీ జీవితంలో వెలుగు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం శాంతి. శుభం భూయాత్. ఈ వీడియో మీ మనసును తాకితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.